రెండో విడత సర్పంచ్ స్థానాలకట 28,278 నామినేషన్లు వచ్చినాయి. ఒక్కో పంచాయతీకి సగటున 6 నుంచి 7 పోటీలో ఉన్నారు. వార్డులకు 93,595 నామినేషన్లు వచ్చినాయి. అత్యధిక నామినేషన్లతో నల్లగొండ జిల్లా టాప్ లో ఉంది. ఉపసంహరణకు 5 దాకా గడువు ఇచ్చిరు. 14న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించబడతాయి. ఇది రెండో విడతకు సంబంధించి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు నడుస్తుందట. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది సర్పంచులు. ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ రాబోతుంది. అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపు జరిగింది. మూడో విడత నామినేషన్లు షురూ చేసిరు. రెండో విడత నామినేషన్లు వేస్తురా అయిపోయింది అది కూడా. సో ఇది ఫస్ట్ విడతది నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రా కూడా అయిపోయినాయి నిన్నటితోని. సో ఈ రోజు క్యాంపెయిన్ షురూ చేసిరు. అసలు అయింది ఫస్ట్ది. అది 11వ తారీఖు పోలింగ్ జరుగుతుంది. ఇక మూడో విడత నామినేషన్ల సంబంధించి కూడా రాస్తారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో దాదాపుగా మెజారిటీ ప్రజలు ఏకగ్రీవాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తే నాయకుడు కావాలి. ఎవడైతే పైసలు ఉండో వాడే నాయకుడు అవుతాడు. ఇక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి పదవి కూడా ఏకగ్రీవం చేద్దామంటే నరేంద్ర మోదీ గెలుస్తాడా? ప్రధానమంత్రి అవుతాడా? ఈ దేశాన్ని బాగు చేస్తాడా? ఎందుకు? ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి కావాలి, లేదంటే ఇంకోళ్ళు కావాలి. ఏ దేశమైనా డబ్బున్నోడే ప్రధానమంత్రి కావాలి మనకి ఏకగ్రీవం అంటే. సో ఇప్పుడు ఏకగ్రీవం అనేది అట్లా నడుస్తుంది. డబ్బు ఉంటే ఏకగ్రీవం. ఏ ఊళ్ళో కూడా ఏకగ్రీవం, పుణ్యానికైనా ఏకగ్రీవం లేదు. నువ్వు ఎంత పెడతావు? మన సంతల సరుకును కొని అడుగుంటారు ఊళ్ళో ఓట్లు మొత్తం గ్రామ పంచాయతీని. సో ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పేసి, ప్రజాస్వామ్యంగా లేదని చెప్పేసి కోర్టులకు పోతున్నారు కొన్ని గ్రామ పంచాయతీల ప్రజలు. కోర్టులకు పోయేది చట్టబద్ధ పోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. నలుగురు లంగల్ మోపై ఊళ్ళో ఎలక్షనే లేకుండా ప్రజలు, ఇప్పుడు ఒకడు మంచి ప్రజల లోపల మంచి ఆధారం ఉంది, వానికి ఎదగాలని ఆశ ఉంది, ప్రజల కోసం పనిచేయాలని ఆశ ఉంది. వాడు ఓట్లు పెడితే కదా వానికి ప్రజలు ఓటేసేది. వాడు పైసలు ఉన్నాయా లేవా అని చూస్తారు. వాడికాడ పైసలు లేవా, ఇక్కడ లంగకాడ పైలుండే ఈ లంగాడు వీడు ఏకగ్రీవం అంటుండే. వాడు ఏకగ్రీవం వచ్చినోడు వాడు ఇప్పుడే 60-70 లక్షలు పెట్టి ఊరు ఉన్నాడు. వాడు 60-70కి ఇంకో 70 సంపాదిద్దామని చూస్తే కానీ పుణ్యానికి చేసి పెడతారా? ఓ ఎమ్మెల్యే అంటాడు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే కాగానే తర్వాత బిచ్చగాడు అయిపోయిన ఎమ్మెల్యే చూపిరి 100కి ఇంకో 100 కలిపి 200 సంపాదిస్తారు కావాలంటే. ఈ ఏకగ్రీవం అనేది ప్రజలు మరి పెద్దగా యాక్సెప్ట్ చేస్తలేరు. ఇక మా రేవంత్ అన్న కొండాడిపల్లి కూడా ఏకగ్రీవం అట. ఆయన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటే చేస్తున్నాను ఈ ప్రజల్లో చర్చ. వాస్తవమే. ఇక కొందరు నల్లికుట్లోళ్ళు నప్పతట్లోళ్ళు తెలంగాణలో లుచ్చగాన్లు, రేవంత్ తొలి వెలుగులు, రేవంత్ శని, ఇక మరి అన్ని మోపాయినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో పైసలు తీసుకున్న వాళ్ళకి ఓటేకురి, పైసలున్నోడు నాయకుడు కాదు, ప్రజలలో పేరున్నోడు నాయకుడు అంటారు. లంగనాకు ఒకలారా మీరు వంతిరారు 500 రూపాయలు లుచ్చగాన్లు. మళ్ళీ 500 రూపాయలు కాగితం మత్స్య గారు ఎమ్మెల్సీకి వేసింది. ఈ లుచ్చ కొడుకులు ఏమో ఫైల్ వంతారట ఎమ్మెల్సీలు అయితానికి. ఈ కొడుకులు నీతులు ఎత్తారు. నీ అవ్వని మొగాన్ని కొట్టాడు, మొగసాలకి ఎక్కించాడు ఈ మాస్టర్ మొగాన్ని. బసవంటి పాడకాలు వీళ్ళు లుచ్చగాన్లు. ఈ సన్నాసి నాకు వదిలే ప్రజల వచ్చి గెలుస్తారు. మళ్ళీ వీళ్ళు మందికి మంగళారతి వాళ్ళకి మనకు శనార్థి అన్నట్టు చెప్తారు నీతి వాక్యాలు. లంగ కొడుకులు అంతా యూట్యూబ్ వీడియోల కోసం అన్ని సోకులు.